హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బీన్స్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాము. ఎప్పుడు ఒకే రకంగా తింటే బోర్ కొడుతుంది కదా! అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసుకొని తిందాము. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది చపాతీస్‌కి గానీ, రైస్‌కి గానీ సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసే రెసిపీ ఇది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనము బీన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అదంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 5-10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఈలోపు కొంచెం పచ్చి కొబ్బర, అలాగే ఒక 10 వరకు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి అనేది మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీన్స్ బాగా మగ్గింది కదండీ! ఇప్పుడు దీంట్లో ఇందాక మనం చేసుకున్న ఈ పచ్చి కొబ్బర, పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది కదా! ఇలా ఒకసారి మళ్ళొకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని ఇంకా అంతేనండి. దించేసుకోవడమే. ఎంతో రుచికరమైన బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.